హాయ్! దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు నేను ఒకాయన బ్లడ్ రిపోర్ట్ ఒక 5½ మంత్స్ క్రితం ఎలా ఉంది, ఇప్పుడెలా చేంజ్ అయింది. అంటే ఆయన హార్ట్ అటాక్ రిస్క్, స్ట్రోక్ రిస్క్ అంటే స్ట్రోక్ వచ్చే రిస్క్, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఈ 5½ మంత్స్‌లో బేసిక్ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఏ విధంగా తగ్గింది. డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏ విధంగా పెరిగింది. ఇవి కొంచెం క్లియర్‌గా అనలైజ్ చేసి చెప్తాను. ఓన్లీ హార్ట్ అటాక్, స్ట్రోక్ అనే కాదు. ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో కవర్ అవుతుంది. సో, డెఫినెట్‌లీ చూడండి. చాలా మందికి ఉపయోగపడుతుంది బేసికల్లీ. జనరల్‌గా హెల్తీగా ఉండాలన్నా కూడా ఈ వీడియో కొంచెం చూడండి. మీకు డెఫినెట్‌లీ హెల్ప్ అవుతుంది. బట్ బిఫోర్ వీడియో టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక సబ్‌స్క్రైబర్‌కి నేను చాలా థాంక్స్ చెప్పాలి. ఏంటి అంటే మొన్న ఒక ఈమెయిల్ చేశారు. ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ అలౌ చేయట్లేదు. కాబట్టి మీ గూగుల్ పే నంబర్ ఇమ్మన్నారు. అంటే చాలా క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయదు యాక్చువల్లీ యూట్యూబ్. సో, అందుకని ఒక మేబీ జాయిన్ అవ్వడానికి వీలవ్వట్లేదు కాబట్టి అడుగుతున్నానని చెప్పి నేను గూగుల్ పే అకౌంట్ అయితే ఇచ్చాను. మేబీ అరౌండ్ ₹1000 అలా ఇస్తారేమో అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ పెద్దావిడ 10,000 ఇచ్చారు. షాకింగ్. నేను, నా వైఫ్ ఇద్దరం నిజంగా స్టన్ అయ్యామండి. అసలు ఇంత అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను మీతోటి డైరెక్ట్‌లీ అసలు మీకు హెల్ప్ చేసింది లేదు, ఏం లేదు. జస్ట్ నేను చేసిన వీడియోస్ బాగున్నాయి అని అనిపించి మీరు ఇలాగ సపోర్ట్ చేయడం అది నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే మీరు నా వీడియోస్ నిజంగా ఇంత వర్త్ అనిపించి ఇలాగ చేయడం ఏంటంటే నాకు ఎంతూసియాజం పెంచుతుంది యాక్చువల్లీ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా. సపోర్ట్ నిజంగా ఇంత వర్త్ ఉంది నా వీడియోస్‌లో అని అనుకుంటున్నారన్న ఒక హ్యాపీ ఫీలింగ్ నాకొస్తుంది యాక్చువల్లీ. సో, థాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే మీ పేరు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. అందుకని నేను మీ పేరు మెన్షన్ చేయట్లేదు. ఎనీవే థాంక్స్ వన్స్ అగైన్ అండి. ఎనీవే ఈరోజు వీడియో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు నేను ఆ రిపోర్ట్ మీకు షేర్ చేస్తాను. రిపోర్ట్ అంటే ఈమెయిల్స్ షేర్ చేస్తాను అప్పటి నుంచి. మార్చి నెల నుంచి ఏదైతే కన్వర్సేషన్ అయిందో అది కొంచెం క్విక్‌గా మీతో షేర్ చేస్తాను ఇవి. సో, చూడండి ఇక్కడ ఇది యాక్చువల్లీ మార్చ్ 10న అతను పంపించిన ఫస్ట్ ఈమెయిల్. మార్చ్ 10 ఈ సంవత్సరం. హాయ్ సార్, మై నేమ్ ఈజ్ లేదు ఇక్కడ. మై ఏజ్ ఈజ్ 33, హైట్ 179 అండ్ వెయిట్ 96, BMI 30.3 కొంచెం ఎక్కువే. మై వైఫ్ ఈజ్ యువర్ సబ్స్క్రైబర్ సిన్స్ మెనీ డేస్ అండ్ షీ ఈజ్ సపోర్టింగ్ యూ ఫ్రమ్ లాస్ట్ 2 months. సో, ఛానల్ మెంబర్. యాజ్ యువర్ వీడియోస్ ఆర్ వెరీ యూజ్ఫుల్ టు సొసైటీ అండ్ I never interested to watch health videos till I am regular to your videos from last 1 month. I got huge information about diet, health checkup, and by your inspiration, I got health checkup to assess my condition. To summarize major details of my report as follows. సో, బేసికల్ ఏంటంటే ఆయన వీడియోస్ చూసి రిపోర్ట్స్ తీసుకున్నారు. ఇది ఎప్పుడు మార్చ్ 10న. థైరాయిడ్ ఉంది. TSH 16.54 ఉందంటే థైరాయిడ్ ఉంది. T3, T4, ఫ్రీ T3, ఫ్రీ T4 అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. నార్మల్ రేంజ్‌లో ఉంది. TSH ఎక్కువ ఉంది. అంటే సమ్ ఇష్యూ డెఫినెట్‌లీ ఉంది. T3, T4 కరెక్ట్‌గా ఉండి TSH ఎక్కువ ఉంది అంటే ఇప్పుడిప్పుడే థైరాయిడ్ సమస్య స్టార్ట్ అయినట్లు లెక్క. అంటే ఎప్పుడైతే మార్చి 10న ఆయన చెక్ చేసుకున్నారో దానికి మేబీ కొన్ని నెలల క్రితం ఈ సమస్య స్టార్ట్ అయ్యి ఉంటది. మేబీ 1 year కూడా అయ్యుండొచ్చు. బట్ ఎందుకంటే థైరాయిడ్ సమస్య స్టార్ట్ అయినప్పుడు మనకి ఒకవేళ ఆటో ఇమ్యూన్ కండిషన్‌ని బట్టి ఒకవేళ థైరాయిడ్ సమస్య వస్తే ఇనీషియల్లీ అన్ని వాల్యూస్ బావుంటాయి. TSH వాల్యూ చాలా ఎక్కువ ఉంటది. బట్ లేటర్ కొంతకాలం పోయాక TSH వాల్యూ ఎక్కువ ఉండడంతో పాటు మిగిలిన వాల్యూస్ కూడా తగ్గుతాయి. సో, అది జనరల్‌గా జరిగేది. ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చి థైరాయిడ్ సమస్యలు అంటే దాన్ని హాషిమోటోస్ అంటారు దాని విషయంలో. సో, ఇది క్లియర్‌లీ ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్‌ని చూపిస్తుంది. బట్ నేను అప్పుడు పెద్ద దీన్ని పట్టించుకోలేదు. మీన్స్ ఐ అండర్‌స్టూడ్ దట్ థైరాయిడ్ గెట్టింగ్ స్ట్రెయిన్ టు జనరేట్ T3. అదే థైరాయిడ్ కష్టపడుతుంది T3 జనరేట్ చేయడానికి. దట్స్ రైట్. హై సెన్సిటివ్ C-reactive protein 10.3 వెరీ హ్యావింగ్ హై ఇన్‌ఫ్లమేషన్. యాహ్! C-reactive protein 10.3 ఉంది. అంటే ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ ఉంది. C-reactive protein ఎంత ఉండాలి? హెల్తీగా ఉన్న వాళ్ళలో అసలు ఏ విధమైన ఇన్‌ఫ్లమేషన్ లేదు అన్న వాళ్ళలో 1 లోపల ఉండాలి. యాక్చువల్లీ ల్యాబ్ రిపోర్ట్స్‌లో 3 అని ఉంటది కానీ 1 లోపల ఉంటే మంచిది. 10.3 ఉందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో CRP ఎంత ఎక్కువ ఉంది అంటే సమ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్నట్లే. గుర్తుంచుకోండి. మీకు CRP ఎంత ఎక్కువ ఉండి మీకు TSH ఎక్కువ ఉంది అంటే హాషిమోటోస్ ఉండొచ్చని ఇది చూస్తే గెస్ చేయొచ్చు. బట్ ఓకే. నెక్స్ట్
యూరిక్ యాసిడ్ 10.3 ఉంది. అంటే చాలా ఎక్కువ ఉంది. మీన్స్ ఐ హావ్ బోత్ ఇన్‌ఫ్లమేషన్ అండ్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్. సో, ఐ విల్ గెట్ గౌట్ ఇష్యూ. ఇప్పటిదాకా ఇంకా ఆయన గౌట్ ఇష్యూ రాలేదు గానీ, యూరిక్ యాసిడ్ అయితే ఎక్కువ ఉంది. టిల్ నౌ నో జాయింట్ పెయిన్స్. నీడ్ టు రీచెక్ మై సెల్ఫ్. ఓకే. అప్పటిదాకా ఏ జాయింట్ పెయిన్స్ లేవు. ఆయన ఏజ్ 33. ఓకే. విటమిన్ డి 12.29 వెరీ లో, చాలా తక్కువ ఉంది. టెస్టోస్టెరాన్ 326, అది కూడా తక్కువే నా దృష్టిలో ఈ ఏజ్‌కి. నెక్స్ట్ బ్లడ్ షుగర్ హెచ్‌బీ1సీ 6.6, అంటే డయాబెటీస్ ఉంది. ఫాస్టింగ్ షుగర్ 119, ఫ్రాక్టోజ్మిన్ అది వేస్ట్ టెస్ట్‌లేండి. సో, బేసికల్లీ ఏంటంటే ఆయనకి డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, కొలెస్ట్రాల్ ఏమో 293 ఉంది, ఎల్‌డిఎల్ 238 ఉంది. ఓకే. ఆ రిపోర్ట్ మొత్తం ఉంది రండి, అది చూద్దాం మనం. సో, ఐఎమ్ అటాచింగ్ మై రిపోర్ట్స్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైమ్ టు రిఫర్, కైండ్లీ రిఫర్ టు. ఓకే. ఆయన నన్ను నాకు ఈమెయిల్ పంపించి అడిగారు. ఐ ప్లే షటిల్ బ్యాడ్మింటన్ ఇన్ మార్నింగ్ డైలీ 1 hour. మై వర్క్ ఈజ్ ఇన్ సమ్ ప్లేస్. నేను అది ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ నాట్ సెడిటరీ. ఆయన రోజంతా తిరుగుతూ ఉండి పనే ఆయన చేసేది. సో, వాక్స్ నియర్లీ 7 kilometers డైలీ ఇన్ ఆఫీస్. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండ్ విజిటెడ్ అపోలో అండ్ అదర్ హాస్పిటల్స్ అండ్ దేర్ మెడికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ థైరాయిడ్, statin for cholesterol, vitamin D3 for 6 weeks, and metformin drug for diabetic. No doctor is interested to see ఇక్కడ చూడండి, థైరాయిడ్ ఇష్యూ ఉందా, థైరాయిడ్ మెడికేషన్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, స్టాటిన్, విటమిన్ డి తక్కువ ఉందా, విటమిన్ D3, అంతే. షుగర్కి మెట్ఫార్మిన్. విటమిన్ D3 కూడా అంటే 6 weeks అంతే. ఆ తర్వాత మనిషి నాశనం అయిపోయినా, విటమిన్ D3 తగ్గిపోయినా పట్టించుకోవట్లేదు. ఓన్లీ 6 weeks, అప్పటికప్పుడు తగ్గాలంతే, అంతే. మనకి సిమ్టమ్ బేస్డ్ వైద్యమే జరుగుతుంది చాలా ప్లేస్లో. బట్ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇలా అయింది మనిషికి, ఆ రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఫిక్స్ చేయడానికి లేదు. ఇదే నేను చెప్పేది. ఫస్ట్ మెడికేషన్కి వెళ్ళిపోతున్నాం మనం, వైద్యం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సప్లిమెంట్ రౌట్లో వెళ్తే, సప్లిమెంట్స్ ద్వారా వేటిని మనం ఫిక్స్ చేయగలం, సప్లిమెంట్స్ తీసుకున్నా ఫిక్స్ చేయలేం అన్నప్పుడు మెడిసిన్స్ తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ వైద్యం. సప్లిమెంట్స్ ద్వారా ఫిక్స్ చేయగలిగినప్పుడు, సప్లిమెంట్స్ ద్వారా కొంచెం మనం ఇంపాక్ట్ తగ్గించగలిగినప్పుడు, మెడికేషన్ తగ్గించగలిగినప్పుడు వైద్యానికి వెళ్ళిపోకూడదు. సప్లిమెంట్స్ ఫస్ట్ ట్రై చేయాలి. వైద్యం అన్నప్పుడు ఇక్కడ ఆయుర్వేదమైనా మనకి అది కూడా కెమికల్సే. ఆయుర్వేదం అంటే ప్రకృతి సిద్ధమైన కెమికల్స్ కాబట్టి అవి కెమికల్స్ కాదు అనడానికి లేదు. ఆయుర్వేదమైనా, ఇంగ్లీష్ వైద్యమైనా, ఏదైనా కూడా వాటికి వెళ్ళే ముందు మనం సప్లిమెంట్స్ని ట్రై చేయడం మంచిది. ఎందుకంటే సప్లిమెంట్స్ అనేవి కెమికల్స్ కాదు, సప్లిమెంట్స్ అనేవి మెడిసిన్స్ కాదు. సప్లిమెంట్స్ అనేవి జనరల్గా మనకి ఫుడ్ నుంచి వచ్చేదే. అవి సరైన క్వాంటిటీలో రావట్లేదు కాబట్టి, అవి సరైన క్వాంటిటీలో తీసుకుంటే, మనకి సరైన క్వాంటిటీలో రావట్లేదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. వాటిని సరైన క్వాంటిటీలో తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆ హెల్త్ ఇష్యూని రివర్స్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్లో ఉన్నా కూడా ఇంపాక్ట్ తగ్గించవచ్చు. సో అది ఓకే. ఇక్కడికి వచ్చేద్దాం. సో డాక్టర్లు థైరాయిడ్కి మెడికేషన్ ఇచ్చారు, స్టాటిన్కి, కొలెస్ట్రాల్కి స్టాటిన్ ఇచ్చారు, విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ D3 ఇచ్చారు, 6 weeks, అది కూడా ఓన్లీ షుగర్ ఉంది కాబట్టి మెట్ఫార్మిన్ ఇచ్చారు. సింపుల్, అయిపోయింది వైద్యం. నో డాక్టర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు సీ ఆల్ రిపోర్ట్స్ చూడడానికి ఏ డాక్టర్ అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు. అండ్ సజెస్ట్ ఫర్ ఇన్ఫ్లమేషన్, యూరిక్ యాసిడ్ అండ్ అదర్ ఇష్యూస్, మార్క్ బోల్డ్. ఓకే. రిపోర్ట్స్ చూడడానికి డాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే చూపించదండి. ఏంటి రిపోర్ట్స్ అంటే మీకు 30-40 pages ఉంటే ఆ రిపోర్ట్స్ ఎలా చూస్తారు? అంత టైం ఉంటుందా డాక్టర్ దగ్గర? ఈ పేషెంట్ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ పేషెంట్ రావాలి, ఫీజు రావాలి, అంతే. సారీ, డాక్టర్స్ని నెగిటివ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు. బట్ కొన్ని విషయాల్లో మనం ఒక స్టేజ్ దాకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు. అండ్ డాక్టర్స్ కూడా సప్లిమెంట్స్ అనేది కొత్తగా మనకి లాస్ట్ 10-15 yearsలో వచ్చినాయి కాబట్టి అందుబాటులోకి, వైద్యంతో పాటు ఈ సప్లిమెంట్స్ని కూడా ప్రిఫర్ చేస్తూ, సజెస్ట్ చేస్తూ ఉంటే మంచిది. రిపోర్ట్స్ కూడా కొంచెం డీటెయిల్డ్గా చూస్తే పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాక్టర్ మొత్తం నా రిపోర్ట్స్ చూసాడు, డాక్టర్ రిపోర్ట్ చూసి ఏ ఇష్యూ ఉందో చెప్పాడు, అసలు సమస్య ఎందుకు వచ్చింది అనేది చెప్పాడు అన్న ఒక ఆనందం ఉంటుంది. ఎనీవే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే, నేను ఈమెయిల్ చేసిన ఆయనకి, I will respond on Saturday అండి. Just want to know a few more details. In your family, your parents or grandparents have డయాబెటీస్ ఉందా? మీ పేరెంట్స్ అనేది నాకు చిన్న వయసులో డయాబెటీస్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ జెనెటిక్ అయి ఉండొచ్చు. మీకు చాలాసార్లు చెప్తుంటాను నేను, చిన్న వయసులో డయాబెటీస్ వచ్చే వాళ్ళలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది డయాబెటీస్? మీ లివర్లో ఫస్ట్ లివర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి లివర్లో అక్కడి నుంచి మొత్తం బాడీకి వస్తుంది. సో లివర్ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంటుంది.
ఓకే. ఎవరికన్నా డయాబెటిస్ ఉందా? అట్ వాట్ ఏజ్ దే గాట్ డయాగ్నోస్డ్? ఏ ఏజ్‌లో వాళ్ళకొచ్చింది? ఎందుకంటే సాధారణంగా చిన్న వయసులో వచ్చి డయాబెటిస్ వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్న వయసులో వస్తది. మోస్ట్ ఆఫ్ కేసెస్‌లో. అట్ వాట్ ఏజ్ దే గాట్ డయాగ్నోస్డ్? ఎనీవన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్ హ్యావ్ సీరియస్ హార్ట్ ఇష్యూస్ ఆర్ డైడ్ విత్ హార్ట్ అటాక్స్? ఇవి ఎందుకు అడిగాను అంటే ఈయన రిపోర్ట్ చూస్తే నాకు అనిపించింది హోమోసిస్టైన్ చాలా ఎక్కువ ఉంది. సో డౌట్ వచ్చింది. హోమోసిస్టైన్ చిన్న వయసులో ఎక్కువ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండుంటది. సో హోమోసిస్టైన్ ఎక్కువ ఉంటే ఏంటి? ఏం జరుగుతది? మీ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతుంటాయి. సో స్ట్రోక్ వచ్చే ఛాన్స్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈయనకి 33 ఇయర్స్‌కి ఇలా ఉంది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఛాన్స్ ఉంటది అని అడిగాను. అందుకని ఇలా అడిగాను అనమాట. ఆల్సో ఎనీ కిడ్నీ ఇష్యూస్ ఇన్ క్లోజ్ రిలేటివ్స్? ఎందుకంటే యూరిక్ యాసిడ్ ఉంది కదా! సో కిడ్నీ ఇష్యూస్ ఉండుండొచ్చు అని అనిపించింది. డోంట్ వరీ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. దిస్ ఈజ్ నాట్ టు మేక్ యూ పానిక్. ఎందుకంటే ఇలాంటి క్వెషన్స్ అడిగితే బాబోయ్! నాకు ఎక్కడ హార్ట్ అటాక్ వస్తది? ఎక్కడ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుందని డౌట్ వస్తదని డోంట్ వరీ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. దిస్ ఈజ్ నాట్ టు మేక్ యూ పానిక్. ఐ జస్ట్ వాంట్ టు అసెస్ ద హోల్ సినారియో. యువర్ వాల్యూస్ షుడ్ నాట్ బి దిస్ ఆఫ్ అట్ దిస్ యంగ్ ఏజ్. వీ కెన్ స్టార్ట్ కరెక్టింగ్ దెమ్. ఇంత చిన్న వయసులో ఇలా ఉండకూడదు నీ వాల్యూస్. మనం కరెక్ట్ చేయొచ్చు వాటిని. డెఫినెట్లీ అంటే వాల్యూస్ తేడా ఉన్నాయంటే దాని మీనింగ్ హెల్త్ లేదు, సరిగ్గా లేదు, హెల్త్ని బాగు చేయొచ్చు అని. ఓకే, దానికి అబ్బాయి రెస్పాన్స్ పంపించాడు. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ రిప్లైంగ్ మీ. మై ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ఫ్రమ్ ఫాదర్ సైడ్ హ్యావ్ డయాబెటీస్. మా డాడీకి అండ్ గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ డాడీ వాళ్ళ మదర్కి కూడా డయాబెటీస్ ఉంది. మై ఫాదర్ డయాగ్నోస్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 28. చెప్పాను చూసారు, చిన్న ఏజ్లో డయాబెటీస్. వాళ్ళ డాడీకి కూడా చిన్న ఏజ్లో డయాబెటీస్ వచ్చింది. సేమ్ అంటే ఇతనికి జెనెటిక్స్ వల్ల వచ్చిందనమాట. ఎలా వచ్చింది? లివర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మై గ్రాండ్ మదర్ ఆఫ్ ఫాదర్ సైడ్ డైడ్ ఆఫ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్. వాళ్ళ నానమ్మ డయాబెటీస్ వల్లనే చనిపోయారు. ఓకే, నా గెస్ కరెక్ట్ అయింది యాక్చువల్లీ. మై ఫాదర్ అండ్ మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ కిడ్నీ స్టోన్ ఇష్యూస్. ఇక్కడ కూడా నా గెస్ కరెక్ట్ అయింది. ఫాదర్ అండ్ మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ అంటే రెండు వైపులా కూడా కిడ్నీ స్టోన్స్ ఇష్యూతో బాధపడ్డారు. నో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ బోత్ సైడ్. రెండు వైపులా కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాలేదు. ఎక్సెప్ట్ మై గ్రాండ్ మదర్ ఆఫ్ ఫాదర్ సైడ్, మై గ్రాండ్ సర్ స్టిల్ అలైవ్, హెల్దీ, ఏజెస్ రేంజింగ్ 78 and 95. ఓకే, మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఓకే, కొంతమంది బాగానే హెల్తీగా ఉన్నారు. ఓకే, మై డాడ్ యూజ్ టాబ్లెట్స్ అండ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ HbA1c 6, హిజ్ ఏజ్ 62. ఆయన చాలా బాగా కంట్రోల్ చేసుకున్నారు. మై మదర్ హ్యాస్ బ్లడ్ ప్రెషర్ అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ నాట్ ఇన్ కంట్రోల్. ఇది బాగా గుర్తుంచుకోండి, అందుకని ఇక్కడ నేను హైలైట్ చేసి మీద పెట్టాను. మదర్ సైడ్ బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఉంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఈయనకి కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఆల్రెడీ వచ్చింది కూడా, అది ఎలాగ చెప్తాను మీకు. సో బేసికల్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మదర్ సైడ్ ఫాదర్ సైడ్ కూడా జెనెటిక్స్ చాలా బ్యాడ్. అన్ఫార్చునేట్లీ చాలా రాంగ్ పేరెంట్స్ని మీరు చూస్ చేసుకున్నారు. సారీ అబౌట్ దిస్, అది జస్ట్ జోకింగ్. బట్ మీ డాడ్ సైడ్ కూడా మీకు డయాబెటిక్ జీన్ ఉంది, మదర్ సైడ్ కూడా ఆటో ఇమ్యూన్ జీన్ ఉంది, రెండు వచ్చినాయి మీకు. అన్ఫార్చునేట్ థింగ్ అది. మిమ్మల్ని అంటున్నాను, బేసికల్ నా జీన్ అంత మంచిది కాదు. మదర్ సైడ్ నాకు చాలా సీరియస్, మా మదర్ సైడ్ అందరికీ డయాబెటీస్ ఉంది. నేను మా మదర్ లాగే ఉంటాను. సో నాకు నిజానికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నాకు హార్ట్ అటాక్ ఉంది మా జీన్స్లో, సోరియాసిస్ ఉంది జీన్స్లో. సో జాగ్రత్తగా లేకపోతే నాకు కూడా ఇవన్నీ వస్తాయి అన్నమాట. చిన్న వయసులో వచ్చింది వాళ్ళందరికీ కూడా. సో యా, ఎనీవే, ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీ టాబ్లెట్ టిల్ టుడే ఫర్ ఎనీ హెల్త్ ఇష్యూస్. ఇప్పటిదాకా ఏది వాడలేదు. ఆఫ్టర్ దిస్ టెస్ట్ ఐఎమ్ టేకింగ్ స్టాటిన్ ఫర్ కొలెస్ట్రాల్. ఇది అయిపోయాక డాక్టర్ని కన్సల్ట్ చేసాక కొలెస్ట్రాల్ కోసం స్టాటిన్ తీసుకుంటున్నారు. థైరోనామ్ 100 mcg థైరాయిడ్కి మెడికేషన్ తీసుకుంటున్నారు ఫర్ థైరాయిడ్, అండ్ విటమిన్ డి కూడా తీసుకుంటున్నారు. సో బేసికలీ డాక్టర్ చెప్పినవన్నీ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ కన్సల్టెడ్ 3 to 4 డాక్టర్స్ ఫర్ ఓవరాల్ హెల్త్ అసెస్మెంట్, బట్ దే రిలక్టెంట్ టు సీ ద హోల్ రిపోర్ట్స్. ఇందాక మెయిల్లో చెప్పింది ఆయన మళ్ళీ చెప్పారు, రిపోర్ట్స్ అసలు చూడట్లేదు డాక్టర్స్. ఓకే, యువర్ అడ్వైస్ విల్ బి బెనిఫిషియల్ టు మీ. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్. ఇది 11th March. ఓకే, ఇది జరిగింది. ఓకే, నేను రెస్పాన్స్ ఇచ్చాను. బట్ ఎనీవే, ఇంకొకటి మీకు కాన్వర్సేషన్లో నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. ఇది మిగిలిన వాళ్ళు కూడా ఇది చేయొద్దు అనే రిక్వెస్ట్ నాకు. హై సార్, ఇఫ్ పాసిబుల్ రిక్వెస్టెడ్ ఫర్ యువర్ అడ్వైస్. ఓకే, ఒక 3-4 days నేను రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వమని వాళ్ళు ఆయన మెయిల్ చేశారు. నేను ఒక్కోసారి క్విక్లీ రెస్పాండ్ కాను. దాని మీనింగ్ కంప్లీట్లీ మిమ్మల్ని ఇగ్నోర్ చేశానని కాదు.
ఆఫీస్ వర్క్ తెలిసే ఉంటుంది కదా, ఇది నేను ప్యాషన్తో చేస్తుంది కానీ ప్రొఫెషన్ కాదు నాది ఇది. సో ఆఫీస్ వర్క్ బాగా ఎక్కువన్నప్పుడు నేను ఐటీ ప్రొఫెషనల్ని, సో అప్పుడు నేను ఈ చూడలేను కాబట్టి రెస్పాన్స్ స్లోగా వస్తుంది. అండ్ ఈ మెయిల్ తర్వాత నెక్స్ట్ ఒక ఇది పంపించేదండి, వీడియోస్ పంపించి ఈ వీడియోస్ని ఒక వీడియో పంపించి ఈ వీడియోని చూసి ఆ వీడియోలో చెప్పింది కరెక్టేనా అన్నట్లు అడిగారు. ఇలాగ కొంతమంది అడుగుతుంటారు, ప్లీజ్ నాకు ఇలా ఈమెయిల్ వేరే వాళ్ళ వీడియోస్ పంపించి ఆ వీడియోలో చెప్పింది కరెక్టేనా అని అడగొద్దు. అది నాకు చాలా టైం వేస్ట్. వాళ్ళ వీడియో చూడాలి, చూసి నేను మీకు ఒక్కరికి రెస్పాన్స్ ఇవ్వాలి. నో, నేను జనరల్గా ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తానంటే రెస్పాన్స్ మీకు ఇచ్చినట్లు ఉంటుంది, అట్ ద సేమ్ టైం అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది అన్నట్లు అనమాట. సో అది సరే. నెక్స్ట్ తర్వాత నేను ఒక వీడియో చేశాను ఆయన కంప్లీట్ కేసు మీద. ఆయన హోమోసిస్టిన్ చాలా ఎక్కువ ఉంది. సో హోమోసిస్టిన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను హోమోసిస్టిన్ ఎక్కువ ఉంది, విటమిన్ B12 బాగా తక్కువ ఉంది, సో విటమిన్ B12 తీసుకోవాలి, విటమిన్ D3 K2 తీసుకోవాలి, ఇలా కొన్ని చెప్తూ ఒక వీడియో చేశాను ఆయన మీద. చెప్తే దానికి ఆయన రెస్పాన్స్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ హోమోసిస్టిన్ ఇష్యూ టుడే, టేకింగ్ మై రిపోర్ట్ యాజ్ రిఫరెన్స్, కైండ్లీ సజెస్ట్ మీ డోసేజ్ ఆఫ్ B12, B3, B9 I can take regularly, so you can suggest me supplement to decrease inflammation. I am ordering 10 glutathione injections 2 months. Glutathione ఎందుకంటే ఈయనకి లివర్ ఒరిజినల్లీ వీక్గా ఉంది కాబట్టి నేను గ్లూటాథియాన్ లివర్ వీక్గా ఉన్న వాళ్ళు తీసుకోవడం మంచిదని వీడియో చేశాను. కాబట్టి ఆయన గ్లూటాథియాన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ స్టార్ట్ చేశాడు ఆయన. ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్ బై టుమారో మార్నింగ్ అని చెప్పాను. ఇది 16th March. అది చెప్పి ఆయనకి ఈమెయిల్ చేశాను. యూ కెన్ యూజ్ దిస్ సప్లిమెంట్ విచ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12. లెట్స్ సీ హౌ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ హోమోసిస్టిన్ ఇన్ నెక్స్ట్ 3 months. సప్లిమెంట్ ఇచ్చి ఈ హోమోసిస్టిన్ని ఎలాగ ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఇంప్రూవ్ చేయడం అంటే ఉద్దేశం తగ్గిస్తుంది ఇన్ నెక్స్ట్ 3 months. నెక్స్ట్ 3 months చూసి అప్పుడు డిసైడ్ అవుదాం నెక్స్ట్ ఏం చేయాలనేది. నయాసిన్ విటమిన్ B3 షుడ్ నాట్ బి టేకెన్ నౌ సిన్స్ యు ఆర్ ఆన్ స్టాటిన్. నయాసిన్ అప్పుడు నేను తీసుకోవద్దని చెప్పాను. ఇది ఎప్పుడు 17th March. ఎందుకని? అతను స్టాటిన్ మీద ఉన్నాడు. డాక్టర్ ఇచ్చిన స్టాటిన్ తీసుకుంటున్నాడు ఆయన. స్టాటిన్ తీసుకోకూడదు, స్టాటిన్స్ అసలు మంచివి కాదు అని నేను వీడియో చేశాను. కానీ ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్న ఒక మనిషి ప్రిస్క్రైబ్ చేసిన స్టాటిన్స్ని తీసుకుంటున్న వ్యక్తిని నేను ధైర్యంగా వెళ్ళి మీరు స్టాటిన్ తీసుకోవద్దు అని ఆ మనిషికి చెప్పలేను. నేను అది తీసుకోవద్దు, మీరు నయాసిన్ తీసుకోండి అని చెప్తే ఆ వ్యక్తి వేరే లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇంకా వేరే ఇష్యూస్ వల్ల అతని హెల్త్ కానీ ఏదన్నా నెక్స్ట్ ఫ్యూచర్లో తేడా అయితే అది నా మీద వస్తుంది బ్లేమ్. అందువల్ల నేను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని మానేయి అని 1-to-1లో చెప్పను నేను. అది నాకు రిస్క్. అందుకని అతనికి నేను చెప్పలేదు స్టాటిన్ తీసుకోవద్దు, నయాసిన్ తీసుకోమని. అప్పుడు నేను నయాసిన్ షుడ్ నాట్ బి టేకెన్ నౌ సిన్స్ యూఆర్ ఆన్ స్టాటిన్ అన్నాను. సో ఆ విషయంలో నేను కలగజేసుకోలేదు. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ఏదైనా కాంప్లికేషన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే పలానా రవి వీడియో చెప్పాడు కాబట్టి నేను స్టాటిన్ మానేసానండి, నయాసిన్ తీసుకుంటాను అంటే ఆ డాక్టర్ బహుశా పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో అది. బట్ జనరిక్గా నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి అన్నట్టు కాదు, స్టాటిన్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి. తీసుకుంటే కేర్ఫుల్గా నయాసిన్ తీసుకోండి. నయాసిన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకోవడం ఏంటి ఎలా అనేది ఇంక నేను వీడియోస్ ఇంకా చేస్తుంటాను, చూస్తుండండి. నెక్స్ట్ ఇది జరిగింది. ఓకే, ఇది ఎప్పుడు 17th March కమ్యూనికేషన్. అది అయిపోయాక 19th March ఆయన రెస్పాన్స్, ఓకే సార్ విల్ ఫాలో యాజ్ లైక్ దిస్, విల్ రీచెక్ బ్లడ్ టెస్ట్ ఆఫ్టర్ 3 months అండ్ విల్ మెయిల్ యూ మై రిపోర్ట్స్, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ టైం. సో ఇది ఈ విధంగా అనమాట. నేను ఎప్పుడన్నా సరే ఎవరినన్నా ఫ్యూచర్లో నేను కన్సల్టేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి నేను సప్లిమెంటేషన్ రెజ్యూమ్ చెప్తాను. వాళ్ళు అది ఫాలో అయ్యాక కొంతకాలం పోయాక ఎలాగ చేంజ్ అయింది అనేది చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఫాలోఅప్ ఉంటుంది. కేవలం సప్లిమెంట్స్ ద్వారానే మనం చాలా వరకు ఫిక్స్ చేయొచ్చు. ఆయన రెస్పాన్స్ చూసే ముందు ఆయన అప్పటికి ఇప్పటికి రిపోర్ట్స్ ఎలా చేంజ్ అయినాయి చూద్దాం. ఆయన ఈమెయిల్ కూడా ఉంది ఇక్కడ, ఈమెయిల్ చూద్దాం. బట్ ఆయన రిపోర్ట్స్ ఎలా చేంజ్ అయింది అని చూద్దాం, ఎలా చేంజ్ అయింది. సో బేసికల్లీ ఇది 8th March ఆయన రిపోర్టు, ఇది 25th August. ఇప్పటికీ చేంజ్ ఏంటి? 8th March ఆయన రిపోర్ట్ తీసినప్పుడు ఆయన అప్పుడే నేను ఒక వీడియోలో మెన్షన్ చేసిన ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ స్టార్ట్ చేశారు ఆయన. ఎందుకంటే ఈ ఇష్యూస్ బహుశా వాటితో ఫిక్స్ అవుతాయేమో అని చెప్పి నేను ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ అనేది చాలా మంచి డైట్ అనే చెప్పాను. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంది. ప్లస్ అదిగా నన్ను కాంటాక్ట్ కాకముందే ఆయన ఆటో ఇమ్యూన్ డైట్ స్టార్ట్ చేశారు నా వీడియోస్ చూసి.
ఇప్పుడు 25th ఆగస్ట్ ఈ టైంకి ఆయన డైట్ బాలేదు. ఆటో ఇమ్యూన్ పీరియడ్ డైట్ మానేసి అది కంటిన్యూ చేయలేక జస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ మళ్ళీ బ్యాక్ నార్మల్ రైస్, రెగ్యులర్ రైస్ ఈటింగ్, మన ఆంధ్ర స్టైల్ ఈటింగ్‌లోకి ఆయన దిగిపోయాడంట. సో, డైట్ అప్పుడు బాగుంది, ఇప్పుడు బాలేదు. అప్పుడు సప్లిమెంట్స్ తీసుకొని ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. తర్వాత లాస్ట్ 5½ మంత్స్ నుంచి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఏ సప్లిమెంట్స్ అని చెప్తాను. సో, సప్లిమెంట్స్ వల్ల కొన్ని బాగయినాయి, డైట్ వల్ల కొన్ని పాడైనాయి. ఏం బాగయినాయి, ఏం పాడైనాయి చూద్దాం ఇప్పుడు. ఆయన హోమోసిస్టిన్ అప్పుడు 31.1 ఉంది. ఇప్పుడు 16.8. ఇది సిగ్నిఫికెంట్‌గా ఆయన హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్‌ని తగ్గిస్తుంది. మీకు కొలెస్టరాల్ ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నా ఏం కాకపోవచ్చు ఇన్‌ఫ్లమేషన్ లేనంత కాలం. కానీ ఇన్‌ఫ్లమేషన్ ఉంది అంటే నిజానికి కొలెస్టరాల్ బాగున్నా కూడా మీకు హార్ట్ అటాక్ వచ్చేయచ్చు. ఎందుకని? ఇన్‌ఫ్లమేషన్ అనేదే మీ ఆర్టరీస్‌ని బ్లాక్ చేస్తూ ఉంటది. హోమోసిస్టిన్ అనేది ఎప్పుడు ఇక్కడ <30 అని ఉండొచ్చేమో గానీ ల్యాబ్‌లో <10 ఉంటే మీకు ఇన్‌ఫ్లమేషన్ లేనట్లు, మీ ఆర్టరీస్ బ్లాక్ అవ్వట్లేదు అన్నట్లు. 31.1 ఉందంటే డెఫినెట్‌లీ ఇన్‌ఫ్లమేషన్ ఉంది. ఎస్పెషల్లీ హోమోసిస్టిన్ అనేది మన ఆర్టరీస్ రిలేటెడ్. హోమోసిస్టిన్ ఎక్కువ ఉంది అంటే ఆర్టరీస్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నట్లు. సో, ఈ టైంలో ఈయనకి ఆర్టరీస్ డ్యామేజ్ అవుతున్నాయి. 31.1 ఇది ఆ వీడియోలో నేను ఈయన మీద చేసిన వీడియోలో క్లియర్‌గా చెప్పాను. హోమోసిస్టిన్ చాలా ఎక్కువ ఉంది. విటమిన్ బి12 బాగా తక్కువ ఉంది. అర్జెంట్‌గా విటమిన్ బి12 స్టార్ట్ చేయాలి. అది హోమోసిస్టిన్ తగ్గిస్తుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుందని చెప్పాను. సో, ఈయన స్టార్ట్ చేశాక అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్‌గా తీసుకుంటుంటే ఇప్పుడు హోమోసిస్టిన్ 16.8కి వచ్చింది. ఆఫ్‌కోర్స్ 10 లోపల లేదు. బట్ స్టిల్ ఇంత దారుణమైన ఇన్‌ఫ్లమేషన్ కంటే చాలా మంచి స్టేజ్‌కి వచ్చింది. ఎందుకని? విటమిన్ బి12 అనేది ఇక్కడ చూడండి. అప్పుడు 295 ఉంది, విచ్ ఈస్ వెరీ లెస్. ఇప్పుడు 430 మరీ సూపర్ ఏం కాదు. బట్ స్టిల్ ఆ కొంత చేంజ్ మంచి ఇంపాక్ట్ చూపించింది. సో, ఇప్పుడు ఇంకొంచెం పెంచి ఒకవేళ ఈ రేంజ్‌ని గాని 600 తీసుకురాగలిగితే డెఫినెట్‌లీ హోమోసిస్టిన్ ఇంకా 10 ఇంకా లోపలికి తగ్గొచ్చు. సో, డెఫినెట్‌లీ ఇప్పుడు నేను నెక్స్ట్ ఈయనకి చెప్పబోయేది ఆయన ఎగ్జిస్టింగ్ ఏదైతే విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నారో సప్లిమెంట్, అది ఆ లింక్ నేను ఇక్కడ పోస్ట్ చేయలేదు. అది ఆయనకి పంపించాను. దాంతో పాటు కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో విటమిన్ బి12 సంబంధించిన ఒక లింక్ ఉంటుంది, సప్లిమెంట్ లింక్. అది ఉంటుంది. అది క్లిక్ చేయండి. అది కూడా తీసుకోండి. అది కూడా తీసుకుంటే మీ హోమోసిస్టిన్ ఇంకా తగ్గుతుంది. 16.8 నుంచి 10 దాకా వచ్చేయచ్చు. సో, అది హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ 10.8 ఉంది, 10.28 అయింది. పెద్ద తగ్గినట్లు కాదు, సేమ్ ఆల్మోస్ట్ అదే ఉన్నట్లు. ఇదేంటి? ఎందుకు ఇది ఎక్కువ ఉంది? ఎందుకు ఇది ఎక్కువ ఉందంటే ఇది కూడా ఇన్‌ఫ్లమేషనే. హోమోసిస్టిన్ ఎలాగ ఇన్‌ఫ్లమేషన్ మార్కరో, సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఇన్‌ఫ్లమేషన్ మార్కర్. హోమోసిస్టిన్ కొంచెం స్పెసిఫిక్ టు ఆర్టరీస్, మిగిలిన ఇన్‌ఫ్లమేషన్ కూడా అది ఇండికేట్ చేసినప్పటికీ ఎస్పెషల్లీ ఆర్టరీస్ అనుకోవచ్చు మనం. హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది నాట్ ఓన్లీ హార్ట్‌కి కూడా కొంత ఇండికేట్ చేస్తది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్‌ని ఇండికేట్ చేస్తది. ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్న వాళ్ళలో, ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ ఉన్న మాక్సిమం వాళ్ళలో సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చూడండి, డెఫినెట్‌లీ ఇది ఎక్కువ ఉంటది. ఇది యాక్చువల్లీ 1 లోపల ఉండాలి, 10.8 ఉంది. అంటే ఈయనకి ఇన్‌ఫ్లమేషన్ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇది కూడా ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా రిస్క్ ఫ్యాక్టరే, ఇప్పుడు కూడా ఉంది. సో, ఇక్కడ హోమోసిస్టిన్ ఇంకా తగ్గించాలంటే ఏం తీసుకోవాలి? కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న విటమిన్ బి12, బి కాంప్లెక్స్ అది తీసుకోవాలి. ఇది తగ్గించాలంటే ఏం చేయాలి? ఇది తగ్గించాలంటే మీకున్న లీకీ గట్‌ని తగ్గించాలి. మీ గట్‌ని స్ట్రాంగ్‌గా చేయాలి. మీ గట్‌ని స్ట్రాంగ్‌గా చేయడం ద్వారా మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా చేయాలి. కాబట్టి మీరు గ్లూటమిన్ అని ఉంటుంది, అది తీసుకోవాలి. చాలా హై అమౌంట్స్‌లో తీసుకోవాలి. నేను రీసెంట్లీ దీని మీద వీడియో చేసిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కి లీకీ గట్‌ని క్లీన్ చేయడానికి ఏ విధంగా మనం ఫిక్స్ చేయడానికి ఏ విధంగా గ్లూటమిన్ తీసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. నా రీసెంట్ 10-15 వీడియోస్‌లోనే ఆ వీడియో ఉంటుంది. అది చూడండి. అది డెఫినెట్‌లీ చూడండి. మీకు ఒక ఐడియా వస్తది. అది ఆ గ్లూటమిన్ డెఫినెట్‌లీ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలనేది మీకు అందులో క్లియర్‌గా నేను మెన్షన్ చేశాను ఆ వీడియోలో. సో, మీరు ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. ఆ రెండే నేను మీకు మెయిన్ చెప్తున్నది. నెక్స్ట్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇక్కడ ప్యానెల్ ఇక్కడ ఉంది. సో, విటమిన్ బి12 పెరిగింది, అది మనం చూడొచ్చు. విచిత్రంగా ఇక్కడ విటమిన్ బి3 వాల్యూ ఎక్కువ చూపిస్తుంది. ఇది నాకు అర్థం కాలేదు ఎందుకు పెరిగింది అనేది. లిటరల్లీ అర్థం కాలేదు. ఇది
ఒకవేళ ల్యాబ్ టెస్ట్‌లో ఏమన్నా రాంగ్ పడిందా ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో, దీని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ B3 ఎక్కువ కనిపిస్తున్నా కూడా మీరు పట్టించుకోవద్దు. ఓకే. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ ఏం జరిగింది? ఎల్‌పిఏ లైపోప్రోటీన్ ఏ. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను. స్టాటిన్స్ ఎల్‌పిఏని తగ్గించలేవు. బట్ ఎల్‌పిఏ అనేది ఇది ఒక రకమైన కొలెస్టరాల్. ఇది సాధారణంగా జెనెటికల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో, లేకపోతే జెనెటికల్లీ కొంచెం కొలెస్ట్రాల్ ఇష్యూ ఉండే వాళ్ళలో మీకు ఈ ఎల్‌పిఏ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇది యాక్చువల్లీ 10 లోపల ఉండాలి. లెస్ దాన్ 30 అని ఇక్కడ ల్యాబ్‌లో మెన్షన్ చేసినప్పటికీ ఇది 25.3 ఉందంటే లిమిట్‌లోనే ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అప్పుడు 25.3 ఉండేది, ఇప్పుడు 18.3కి వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఇది తగ్గింది. అంటే ఓవరాల్‌గా హోమోసిస్టిన్ తగ్గింది, ఎల్‌పిఏ తగ్గింది. నిజానికి మిగిలిన కొలెస్ట్రాల్ కంటే మనకి ట్రైగ్లిసరైడ్స్, ఎల్‌పిఏ ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఎక్కువ. ఎల్‌డిఎల్ కంటే ఎక్కువ మనకి డేంజర్ వీటితో ఉంటుంది. సో, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గినాయి. సో, నెక్స్ట్ ఎల్‌పిపిఎల్ఏ2 అనేది కూడా ఒక మార్కర్, ఇన్ఫ్లమేషన్ మార్కర్. అది 242 నుంచి 221కి తగ్గింది. పెద్ద డిఫరెన్స్ లేదు కానీ స్టిల్ తగ్గింది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే హార్ట్ రిలేటెడ్ ఏవైతే మార్కర్స్ ఉన్నాయో అవి ఇప్పుడు దాకా చూసిన రిపోర్ట్లో తగ్గినాయి. హోమోసిస్టిన్ తగ్గింది, ఎల్‌పిఏ తగ్గింది, ఎల్‌పిపిఎల్ఏ2 తగ్గింది. సో, తగ్గినాయి ఇవి. B12 పెరిగింది. నెక్స్ట్ చూస్తే ఈ రిపోర్ట్ చూస్తే ఓకే, ఇక్కడ మీకు ఒక తేడా గమనిస్తారా? అదేంటి? కొలెస్ట్రాల్ ఏమైంది? కొలెస్ట్రాల్ యాక్చువల్లీ అప్పటికి ఇప్పటికి చాలా బ్యాడ్ అయింది. అప్పుడే బాగుంది, ఇప్పుడు తేడా అయింది. అప్పుడు చూడండి ట్రైగ్లిసరైడ్స్ 122 స్లైట్లీ ఎక్కువ ఉన్నప్పటికీ లిమిట్లోనే ఉన్నది. ఎందుకంటే హెచ్డిఎల్ అప్పుడు 49 ఉంది. హెచ్డిఎల్ కూడా చెప్పాలంటే సిగ్నిఫికెంట్లీ బాగుంది. ఎల్డిఎల్ కొంచెం ఎక్కువే ఉంది, బట్ స్టిల్ మరీ అంత కన్సర్న్ పడాల్సినంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్యానెల్ అయితే కాదు. ఎందుకంటే ట్రైగ్లిసరైడ్స్ బాగానే ఉన్నాయి. బట్ ఆ టైంలో ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రిస్కే. ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నప్పుడు రిస్కే, ఇన్ఫ్లమేషన్ ఉంటే. కాబట్టి ఆ టైంలో కొలెస్ట్రాల్ రిస్కే. ఈ టైంలో మిగిలిన ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ తగ్గినాయి కాబట్టి మనకు ఓకే. బట్ స్టిల్ ఇక్కడ మనకు రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరిగినాయి. 261 లెస్ దాన్ 150 ఉండాలి, 251 అయింది. హెచ్డిఎల్ తగ్గింది, 37 అయింది. అప్పుడు 49 ఉండేది. ఎందుకు అలా తగ్గింది? ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసిన సప్లిమెంట్స్ ఏంటి? విటమిన్ D3, విటమిన్ K2 అండ్ ఫోలిక్ యాసిడ్, B12, అశ్వగంధ. ఇవి ఆయన స్టార్ట్ చేసిన సప్లిమెంట్స్. అయితే ఆయన అప్పట్లో ఉండేది ఆటో ఇమ్యూన్ పీలియో డైట్లో. ఇప్పుడు అది కంటిన్యూ చేయలేక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అన్నం పప్పు, అన్నం చారు, అన్నం కూర సేమ్ జనరల్గా మన ఆంధ్ర సైడ్ మన తెలుగు వాళ్ళు తిని ఏదైతే చాలా కాలం నుంచి తింటూ ఉన్న ఒక లైఫ్ స్టైల్ తిని విధానం ఉందో, తిని డైట్ ఉందో అది తింటున్నారు ఇప్పుడు. అది ఈయనకి కరెక్ట్ కాదు. ఈయన లైఫ్ లాంగ్ అలాంటి ఫుడ్ స్టైల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా తింటున్నారు కాబట్టి ఈయన కూడా అలా తినేయాలని అనిపించవచ్చు. కానీ అది మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యాజ్ ఎ చీట్ మీల్గా తినొచ్చు, కానీ డైలీ తినకూడదు. సో అలా తినడం వల్ల ఇలా జరిగింది. ప్రోటీన్ తగ్గడం వల్ల హెచ్డిఎల్ తగ్గింది, 49 ఉండేది కాస్త 37 అయింది. కార్బోహైడ్రేట్స్ పెరగడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరిగినాయి. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తింటామో అది బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవుతూ, అది ఎస్పెషల్లీ చెప్పినది ఈయనకి జెనెటికల్లీ లివర్ వల్ల ఇది వచ్చింది కాబట్టి, లివర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ కాబట్టి లివర్లో ఈ విధంగా ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ జనరేట్ అవుతుంది. లివర్ ఎక్సెస్గా పనిచేస్తుంది. ఎక్కువగా పనిచేయడం వల్ల కంప్లీట్లీ కొలెస్ట్రాల్ ప్యానల్ దెబ్బతిన్నది అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆయన స్టాటిన్స్ కూడా తీసుకోవట్లేదు. అప్పుడు 8th మార్చ్న ఈ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అప్పుడు ఇంకా స్టాటిన్స్ స్టార్ట్ చేయలేదు. ఈ రిపోర్ట్ అయిపోయాక స్టాటిన్స్ స్టార్ట్ చేసి ఆ స్టాటిన్స్ కూడా ఆపేశారు. ఇప్పుడు 25th ఆగస్ట్ ఇప్పటిదాకా తీసుకోవట్లేదు. సో స్టాటిన్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఇలా పెరిగిపోయింది యాక్చువల్లీ. అలా అని చెప్పి స్టాటిన్ స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? నయాసిన్ స్టార్ట్ చేయాలి. బట్ నయాసిన్ స్టార్ట్ చేయాలంటే ఈయన సేమ్ ఇదే డైట్ ఫాలో అయితే నయాసిన్ స్టార్ట్ చేయడం వేస్ట్. ఎందుకని? నయాసిన్ అనేది మీరు అప్పుడప్పుడు ఇలా కొంచెం డైట్ ఆఫ్ చేసినా మీకు ఓకే, అది క్షమిస్తుంది. కానీ రోజు మీ డైట్ ఇలాగే ఉంటే నయాసిన్ తీసుకుంటే అది మీ బ్లడ్ షుగర్ పెంచుతుంటుంది. నయాసిన్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మన బ్లడ్ షుగర్ పెరగకుండా చూసుకోవాలి.
సో, కాబట్టి ఈయన ఇదే డైట్ కంటిన్యూ చేస్తే ఆయనకి నేను నయాసిన్ రికమెండ్ చేయను. ఇది కాదు నేను మళ్ళీ ఆటో ఇమ్యూన్ పీరియడ్ డైట్ గాని, కొంచెం హెల్తీ డైట్ గాని వెళ్తాను అంటే అప్పుడు ఆయన నయాసిన్ తీసుకుంటే మంచిది. అది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నిన్ననే ఆయన ఒక క్వెషన్ అడిగారు. నేను ఒక మెన్షన్ చేశాను నిన్న Q&A సెక్షన్‌లో. థైరాయిడ్ ప్యానెల్ చెక్ చేసినప్పుడు మీరు ఒకవేళ మీకు థైరాయిడ్ ఇష్యూ ఉంటే ఓన్లీ వన్ టైమ్ T3, T4తో పాటు TSHతో పాటు ఫ్రీ T3, ఫ్రీ T4 కూడా టెస్ట్ చేయించాలి. అదేవిధంగా యాంటీ TPO, యాంటీ TG టెస్ట్ కూడా చేయించండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చిన థైరాయిడ్ సమస్య, లేకపోతే ఇంకా వేరే రీజన్ వల్ల వచ్చిన థైరాయిడ్ సమస్య అనేదని. ఈయన చెక్ చేస్తే యాంటీ TPO టెస్ట్ ఇది 496 ఎంతలో ఉండాలి? లెస్ దాన్ 34 ఉండాలి. అంటే క్లియర్గా ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంది. అంటే ఈయనకున్న థైరాయిడ్ సమస్య హ్యాషిమోటోస్. డాక్టర్ చెప్పేదా ఈ విషయం? చెప్పలేదు. థైరాయిడ్ ఇష్యూ ఉంది, థైరాయిడ్ తేడా ఉంది, ఓకే తీసుకో థైరాయిడ్ మెడికేషన్. బట్ ఎందుకు వచ్చింది ఆ థైరాయిడ్ ఇష్యూ? ఎందుకు వచ్చిందంటే మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉండడం వల్ల వచ్చింది. ఇప్పుడు హ్యాషిమోటోస్ వచ్చింది, థైరాయిడ్ సమస్య వచ్చింది, ఫ్యూచర్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. లేకపోతే మీ అదృష్టం అసలు మీకు లేదు, మీకు దురదృష్టం అలా రాసిపెట్టి ఉంది అంటే అల్సరేటివ్ కొలైటిస్ రావచ్చు. అల్సరేటివ్ కొలైటిస్ వస్తే ఎంత నరకం అనిపిస్తుందో తెలీదు. ఇంకా దాదాపు ల్యూపస్ వచ్చింది అనుకుందాం, చచ్చేదే. ఇంకా ల్యూపస్ రావచ్చు, యాంక్లేజింగ్ స్పాండిలైటిస్ నరకం. సో బేసికల్లీ ఇప్పుడు మీకు ఇది ఉంది, ఓన్లీ హ్యాషిమోటోస్ ఉంది, బట్ ఫ్యూచర్లో ఏదన్నా రావచ్చు. సో ఓన్లీ థైరాయిడ్ మెడికేషన్ చేయడం కాదు, బట్ ఆ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఎందుకు వచ్చింది, దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి. సో ఫస్ట్ ఇనిషియల్లీ మీరైతే ఇప్పుడు మిగిలిన ఇవేవి రాలేదు కాబట్టి ఇదే కరెక్ట్ టైము. ఏదన్నా రాకుండా ఫ్యూచర్లో మీ హెల్త్ బాగుండాలంటే ఇమీడియట్లీ మీరు ఫిక్స్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ అయితే ఇనిషియల్లీ ఎలగ్లూటమిన్తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద నేను చేసిన వీడియోస్ కొన్ని చూడండి. సో చూసి జాగ్రత్తగా ఫాలో అవుతుండండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, లీకీ గట్కి ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి టెస్ట్లు ఉన్నాయి, ఏంటి, ఎక్కడ ఇష్యూ ఉందనేది ఎలా తెలుసుకోవాలి. అది మీకు వచ్చిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ జెనెటికల్లీనే వచ్చింది, మీకు మీ మదర్ నుంచే జెనెటికల్ వచ్చింది. జెనెటికల్లీ వీక్ ఇంటెస్టైన్స్ ఉన్నాయి మీకు. కాబట్టి ఆ వీక్ ఇంటెస్టైన్స్ ఉన్నప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ జెనెటికల్లీ రావడం అంటే ఏంటి, మీకు లీకీ గట్ అనేది జెనెటికల్లీ వస్తుంది. మీకు ఇంటెస్టైన్స్ వీక్గా ఉన్నప్పుడు మీరు తింటున్న డైట్ వల్ల దాని మీద ట్రిగ్గర్ చేస్తున్నారు. జెనెటికల్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి వచ్చేయాలని గ్యారంటీ లేదు. అది మీరు జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీకు అది ట్రిగ్గర్ కాదు. ఎక్కడన్నా పొరపాటున మీరు అది ఫాలో అవ్వలేకపోతే మీకు ట్రిగ్గర్ అవుతుంది. ఒక్కసారి ట్రిగ్గర్ అయ్యాక రివర్స్ అవ్వడం చాలా కష్టం. సో అదండి, అందుకని నేను యాంటీ TPO టెస్ట్ కూడా చేయించాలి అంటాను. హ్యాషిమోటోస్ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు యాంటీ TPO కానీ యాంటీ TG కానీ. అయితే ఇది మళ్ళీ చేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి చేయించేది, ఒకసారి పాజిటివ్ వచ్చిందా అది మళ్ళీ నెగిటివ్ కాదు. ఇంకా మళ్ళీ ఒకసారి వచ్చిందంటే ఇంక అంతే, అలా ఉంటుంది అనమాట. నెగిటివ్ ఎప్పుడవుతుంది, మీరు చాలా అద్భుతంగా లైఫ్ స్టైల్ పాటించి చాలా చేంజెస్ చేసి, అది చాలా రేర్ కేసులు అవుతుంది. అంతలాగా చేయడం అనేది చాలామంది చేయదు ఆ పని. సో సాధారణంగా నెగిటివ్ కాదు ఒకసారి పాజిటివ్ వచ్చాక. ఎనీవే అది నెక్స్ట్. సో అందుకనే ఇక్కడ థైరాయిడ్ చూడండి, T3 98 అప్పుడు 3 months బ్యాక్, 5.5 months బ్యాక్, T4 7.9. ఏంటిది మెడికేషన్ మీద లేనప్పుడు. TSH 16.54. ఇప్పుడు మెడికేషన్ మీద ఉన్నది కాబట్టి 125 mcg థైరాక్సిన్ తీసుకుంటున్నారు. సో కాబట్టి T3 125 ఉంది అప్పటికంటే, ఇప్పుడు పెరిగింది ఆబ్వియస్లీ. T4 9.5 ఉంది, 11.02 TSH తగ్గింది. బట్ ఎనీవే ఎక్స్టర్నల్గా థైరాయిడ్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకంతే. ఇంకా ఈ వాల్యూస్ ఫ్రీ T3 ఫ్రీ T4 చెక్ చేసుకుంటే చాలు. ఫ్రీ T3 మీకు మెయిన్ మెజర్మెంట్ ఫ్రీ T3. అది బాగుందా, మీ కరెక్ట్ డోసు, అది ఉండాల్సిన కంటే తక్కువ ఉందా, మీరు డోస్ పెంచడం చేయాలి. లేకపోతే ఎంత పెంచినా మీకు అది కరెక్ట్ లెవెల్లో లేదు అంటే T3 మెడికేషన్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే ఈ ఇన్ఫర్మేషన్ మీకు డాక్టర్స్ ఇవ్వదా. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనం కిడ్నీ చూద్దాం. కిడ్నీది అప్పట్లో యూరిక్ యాసిడ్ 10.3 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, 6.04. ఏంటి డిఫరెన్స్? సో అప్పటికి ఇప్పటికి బాగా అయింది యూరిక్ యాసిడ్. అంటే ఆయన సప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు, విటమిన్ B12 తీసుకుంటున్నారు, D3, K2. సో వీటి వల్ల కొంచెం యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ అనేది కొంచెం తగ్గింది. సో డైట్ కొంచెం ఆఫ్ ఉన్నప్పటికీ
ఒకటేంటంటే ప్రోటీన్స్ తక్కువ తగ్గినాయి అప్పటికి ఇప్పటికి డైట్‌లో. ఆబ్వియస్‌లీ అది కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేసుంటది. మరి అలాంటప్పుడు మీరు క్వెషన్ అడగొచ్చు, ఆటో ఇమ్యూన్ పీరియడ్ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా! మరి అప్పుడు మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరుగుతది కదా! అంటే దానికి నేను సెపరేట్‌గా చెప్తాను. ఆటో ఇమ్యూన్ పీరియడ్ డైట్ ఫాలో అవుతూ కూడా యూరిక్ యాసిడ్ పెరగకుండా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ టైం ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది. ఎనీవే ఇక్కడ సోడియం, పొటాషియం, క్లోరైడ్ 3 కూడా కొంచెం ఆఫ్‌లో ఉన్నాయి. అప్పట్లో ఓన్లీ క్లోరైడ్ ఉండేది. వీటి మీద కూడా సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఈ వీడియోలో కాదు. ఆల్రెడీ చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఇక్కడితో ఓకే. ఒక్కసారి ఆయన ఈమెయిల్ ఒక్కసారి చూసేద్దాం. రీసెంట్ ఈమెయిల్. ఆయన ఏం మెన్షన్ చేశారంటే ఓకే. Okay. Dear sir, further to trialing your email, please find my attached reports. So thanks for your earlier suggestion. I am using the following supplements, which reduced my homocysteine 6 to 16.8 from 32, which is very positive. And homocysteine level badagindi. My vitamin D increased to 38, though not very good enough. Good level. Presently, I am using vitamin D3. ఇంకా పెంచవచ్చు యాక్చువల్లీ అయినా. సో 10,000 అయ్యి తీసుకుంటున్నా 38 ఉంది అంటే ఓకే, డైజెషన్ న్యూట్రియంట్స్ని సరిగ్గా తీసుకోవట్లేదు. చెప్పాను కదా, ఇంటెస్టైన్స్లో ఇష్యూ అయితే ఉంది. విటమిన్ K2 200 mcg పోస్ట్ లంచ్ పర్ఫెక్ట్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈయన ఎస్పెషల్లీ విటమిన్ B12 విత్ ఫోలిక్ యాసిడ్ 800 mcg 1 టాబ్లెట్ అట్ లంచ్. ఇది నేను చెప్పిన సప్లిమెంట్ తప్పకుండా తీసుకోవాలి హోమోసిస్టైన్ తగ్గడానికి. ఇదే యాక్చువల్లీ మ్యాజిక్ చేసింది. ఈ మిగిలిన ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్కి ఇవి హెల్ప్ చేసినాయి. విటమిన్ D3, విటమిన్ K2 ఇవన్నీ. ఆయన ఫ్రీ టెస్టోస్టెరాన్ ఇంకా కొంచెం ఆప్టిమల్ లెవెల్లో లేదు. బట్ అది ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్పట్లేదు. ప్రస్తుతం అయితే ఆయన డైట్ చేంజ్ చేయాలి. ఆ తర్వాత ఫ్యూచర్లో దాని గురించి ఆలోచించవచ్చు. థైరాక్సిన్ 125 mcg మార్నింగ్ తీసుకుంటున్నారు, అది హార్మోన్ రిప్లేస్మెంట్. అశ్వగంధ 1 టాబ్లెట్ అట్ నైట్. ఓకే, ఈ అశ్వగంధ ఏ బ్రాండో తెలియదు, బట్ ఇది పెద్ద హెల్ప్ చేసిందంటే నాకు అనిపించట్లేదు. బ్రాండ్ కూడా మనకు ముఖ్యం. ఆఫ్టర్ వాచింగ్ యువర్ రీసెంట్ వీడియో ఐ పర్చేజ్ నయాసిన్ బట్ హ్యావ్ నాట్ స్టార్టెడ్ టు యూజ్ ఇట్. నయాసిన్ స్టార్ట్ చేయొచ్చు, బట్ స్టిల్ మీ డైట్ చాలా బాగున్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. మీ డయాబెటీస్ లెవెల్ తగ్గాలి. మై ప్రెజెంట్ వర్కౌట్ షెడ్యూల్, బేసిక్గా ఆయన వర్కౌట్ షెడ్యూల్ అది చూపించేది, అది బాగుంది. అబ్జర్వ్డ్ ఏ ఫ్యూ పాయింట్స్ ఇన్ ప్రజెంట్ టెస్ట్ రిపోర్ట్స్. యూరిన్ అది మైక్రో ఆల్బుమిన్ ఈజ్ హై, ప్రోటీన్ ఇన్ యూరిన్ లీకింగ్. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, అది చూడండి. హై బీపీ ఉన్నప్పుడు మీకు ఇలాంటి లీకేజ్లు, హై బీపీ హై షుగర్ ఉన్నప్పుడు మీకు ప్రోటీన్ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు హై బీపీ ఉంది, కంట్రోల్ చేసుకోవాలి. హై షుగర్స్ ఉన్నాయి, కంట్రోల్ చేసుకోవాలి. ఇవి కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ డైట్ మార్చాలి. యూరిన్ అది ప్రోటీన్ 30 ఓకే ఎక్కువ ఉంది. HbA1c 7.2 అప్పటికంటే కొంచెం పెరిగింది. డెఫినెట్లీ కంట్రోల్లో పెట్టుకోవాలి. టేకెన్ ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ 12.35. ఆప్టిమల్ కాదు, నార్మల్ లెవెల్లో ఉంది. యాంటీ-TPO పాజిటివ్ ఇందాక చెప్పాను. ఓకే, HSCRP స్లైట్లీ డిక్రీజ్. అదే అసలు డిక్రీజ్ కింద నేను కన్సిడర్ చేయను. మీకైతే డెఫినెట్లీ ఫ్యూచర్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి రిస్క్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. మీ మదర్కి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అంటే మీకు జెనెటికల్లీ ఈ లీకీ గట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇకపై ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ B3 వెరీ హై 15. ఓకే, దీని గురించి నేను చెప్పలేను అని చెప్పాను. విటమిన్ B9 అండ్ B12 రెడ్యూస్ పెద్ద పట్టించుకోవద్దు దాని గురించి. మై ప్రజెంట్ ఫుడ్ ఇంటేక్ యాజ్ నార్మల్ సౌత్ ఇండియన్. అదే మీ కొంప ముంచింది. ట్రైడ్ ఏ పేలియో డైట్ బట్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఫర్ మోర్ దాన్ 2 months. పేలియో డైట్ అంటే కీటో డైట్ని సస్టైన్ చేయడం అంటే ఓకే. పేలియో డైట్ అంత కష్టం కాదండి యాక్చువల్లీ. పేలియో డైట్ మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎందుకు ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ గురించి చాలామంది తెలియట్లేదు. నేను డెఫినెట్లీ రెసిపీస్ అయితే చేస్తానండి. దయచేసి నాకు కంగారు పెట్టొద్దు. డెఫినెట్లీ చేస్తాను. చాలా చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్. ముఖ్యంగా నా వైఫ్ కొంచెం ఫ్రీ అవ్వాలి. తను కూడా ఐటీ ప్రొఫెషనల్, ఇంకా చెప్పాలంటే నాకంటే మంచి పొజిషన్లో ఉంది. సో తనకి ఫ్రీ అవ్వాలి, తను అప్పుడు వండాలి. అప్పుడు మాత్రం నేను పోస్ట్ చేయగలను నా వీడియోస్. రిక్వెస్ట్ రివ్యూ అండ్ సజెస్ట్ ఫర్ ఎనీ స్పెషల్ సప్లిమెంటేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలగ్లూటమిన్ తీసుకోవాలి, విటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకోవాలి ఎడిషనల్గా, ఇప్పుడు తీసుకుంటే వాటికి ఎడిషనల్గా, అండ్ నయాసిన్ తీసుకోవాలి ఒకవేళ మీరు డైట్ చేంజ్ చేస్తే. ఇంకొక విషయం ఏంటంటే నయాసిన్ తీసుకున్నప్పుడు నైట్ పడుకునే ముందు తీసుకోండి. మీ విషయంలో నైట్ పడుకునే ముందు అయితేనే బెటర్, ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ కొంచెం కష్టం కాబట్టి. మీరు మార్నింగ్ కూడా తీసుకుంటే బేసిక్గా నయాసిన్ తీసుకున్న తర్వాత ఒక 4 to 6 hours టైంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు యాక్చువల్లీ. సో కాబట్టి బెస్ట్ థింగ్ నైట్ పడుకునే ముందు నయాసిన్ తీసుకోండి, గుడ్, అంతే. నెక్స్ట్
రిక్వెస్ట్ రివ్యూ అండ్ సజెస్ట్ ఎనీ అడిషనల్ సప్లిమెంటేషన్. ఓకే, రిక్వెస్ట్ రివ్యూ అండ్ సజెస్ట్ ఎనీ అడిషనల్ సప్లిమెంటేషన్, గెటింగ్ ఇరిటేటెడ్ ఫర్ స్మాల్ థింగ్స్. ఓకే, ఇఫ్ పాసిబుల్ కైండ్లీ డూ ఏ వీడియో ఆన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఏంటి ఎక్కడికి వచ్చిందేనా? ఓకే, నేచర్ ఆఫ్ మై జాబ్ ఈస్ హైలీ స్ట్రెస్ఫుల్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ స్ట్రెస్ డ్యూ టు మై నేచర్. ఓకే, డ్యూ టు దిస్ మై బ్లడ్ ప్రెషర్ ఆల్సో వెరీస్ టైమ్లీ డిస్పైట్ టేకింగ్ బీపీ మెడికేషన్. ఓకే, రిక్వెస్ట్ టు రివ్యూ అండ్ సజెస్ట్ ఫర్ ఎనీ అడిషనల్ సప్లిమెంటేషన్ ఇఫ్ పాసిబుల్ కైండ్లీ డూ ఏ వీడియో ఆన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. రిక్వెస్ట్ రివ్యూ. ఓకే, స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద వీడియో చేయమన్నారు. ఓకే, నేను సపరేట్గా వీడియో చేస్తాను. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, ఓకే, దట్స్ ఇట్ అండి. ఎనీవే, చాలా లెంతీ వీడియో అయిపోయింది, బట్ చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఇలాంటి వీడియోస్ ద్వారా. కాబట్టి నేను, ఎందుకంటే ఇది ఏదో ఊహించి చెప్పడం కాదు, మీ లైవ్ కంటి ముందు మీకు ఎలాగ మనుషుల హెల్త్ చేంజ్ అవుతుంది, ఏది ఇంపాక్ట్ చూపిస్తుంది, డైట్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, సప్లిమెంటేషన్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అవన్నీ మీకు తెలుస్తాయి ఇలాంటివి చేసినప్పుడు. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్. ఐ విల్ సీ యూ టుమారో. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, హ్యావ్ ఎ నైస్ డే.